అందరికీ నమస్కారం. ఉద్యోగాలు వదిలి వెళ్తున్న ఉపాధ్యాయులు ఇది చేదు నిజం అంటూ ఎన్సీఈఆర్టీ మాజీ డైరెక్టర్ కృష్ణకుమార్ గారు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో రాసిన కథనంపై పూర్తి స్థాయి చర్చ జరగాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుల ఉనికి తగ్గుతుంది. తెర ముందు అంటే స్క్రీన్ ముందు వారి సమయం పెరుగుతుంది. టెక్నాలజీ వాడండి అనేది ఒక ఆజ్ఞగా మారింది. ప్రతి సబ్జెక్టుకు ఇప్పుడు డిజిటల్ టూల్స్, యాప్లు, స్మార్ట్ బోర్డులు అవసరం. తరచుగా బలవంతంగా బోధనలో మానవ అనుబంధం కనుమరుగవుతుంది. విద్య యంత్ర కేంద్రీకృతం అవుతుంది. వారంలో 2 రోజులు ఏదో ఒక వేడుక జరుపుకోవాలి. సైన్స్ దినోత్సవం, పర్యావరణ దినోత్సవం, జయంతులు, వర్ధంతులు, ఇలా ఎన్నో. ఉపాధ్యాయులు కాస్త ఈవెంట్ మేనేజర్లుగా మారిపోతున్నారు. అభ్యాస నాణ్యతను మెరుగుపరచడం కంటే ఎన్ని ఈవెంట్లు జరిగాయి అనే దానిపై దృష్టి మళ్లింది. ప్రిన్సిపాల్స్ మరియు ఉపాధ్యాయులు ఇద్దరు ఈ ప్రదర్శన ఆధారిత సంస్కృతిలో చిక్కుకున్నారు. నేటి గురువు తరగతి గదిలో నిజమైన బోధన కంటే సర్వేలు, డేటాలు, ఎంట్రీ రిపోర్టింగ్, స్కూల్ రికార్డులు వంటి పనులలో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఫోటోలు పంపండి, సాక్ష్యం ఇవ్వండి, నివేదికలు అప్లోడ్ చేయండి. ఇది వారి రోజువారీ దినచర్యగా మారింది. ఉపాధ్యాయుల నియంత్రణ ఉపాధ్యాయుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ప్రతి చర్యకు సాక్ష్యం, ప్రూఫ్ అడుగుతున్నారు. నమ్మకం కనుమరుగైంది. విద్యార్థుల ఒత్తిడి, వారి ప్రవర్తనా సమస్యలతో వ్యవహరించే క్రమంలో ఉపాధ్యాయులు మానసికంగా అలసిపోతున్నారు. దీనికి తోడు తల్లిదండ్రుల అవాస్తవ అంచనాలు ఒత్తిడిని మరింత పెంచుతున్నాయి. ప్రతి పనిని నిరూపించుకోవాలి మరియు సమర్థించుకోవాలి. ఉపాధ్యాయుడు క్లాసులో ఉన్నప్పటికీ మనసు తరగతి గదిలో ఉండటం లేదు. నేటి విద్యార్థులు రోజుకి సగటున 5 నుంచి 8 గంటల వరకు స్క్రీన్ ముందు గడుపుతున్నారు. ఇది పుస్తకాలతో, గురువులతో గడిపే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది. దీనివల్ల ఏకాగ్రత లోపించటం, చదువుపై ధ్యాస తగ్గటం, అశాంతి మరియు వ్యక్తిగతంగా దారి చూపించే వారు లేకపోవటం స్పష్టంగా కనబడుతుంది. విద్యార్థులు గూగుల్ గురువు మీద ఎక్కువగా ఆధారపడుతున్నారు. ఏ సందేహానికైనా తక్షణ సమాధానం కావాలి అనే ఇన్స్టెంట్ మైండ్ సెట్ వారి యొక్క ఆలోచన ధోరణిని దెబ్బతీస్తుంది. విద్యా లోటును తగ్గిస్తుంది. సోషల్ మీడియా ప్రభావం, తక్షణ ఫలితాల మనస్తత్వం, ఈ రెండింటి కారణంగా విద్యార్థులు గురువుపై గౌరవం, ఆసక్తిని తగ్గిస్తున్నారు. గురువు మరియు శిష్యుల మధ్య బంధం ఒకప్పుడు విద్యకు గుండెకాయ. ఇప్పుడు అది డాటా మరియు టెక్నాలజీ కింద పాతిపెట్టబడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కేవలం సేవలు అందించే వారిగా, సర్వీస్ ప్రొవైడర్ గా మాత్రమే చూస్తున్నారు. గౌరవం పోయింది. స్కూల్ రొటీన్ గా మారింది. ఉపాధ్యాయుడు ముఖ్య వ్యక్తి కాదనే భావన కలుగుతుంది. నా బోధనకు విలువ లేదు అనే భావన వలన సజీవ ఉనికి క్షీణిస్తోంది. సిలబస్ ఫ్యాక్టరీగా విద్యా వ్యవస్థ మారిపోయింది. సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా మారడంతో విలువల బోధన కనుమరుగైంది. విద్యార్థులు పాఠ్యాంశం పూర్తి చేయడంలో నిమగ్నమై అన్వేషణ, నైతికత, సామాజిక చైతన్యం వంటి అంశాలు వెనుకబడుతున్నాయి. ఫలితంగా విద్యార్థి మనస్సు దిశారహితమవుతుంది. పాఠశాలలు ఇకపై మానవులను తీర్చిదిద్దే ప్రదేశాలు కావు, సామర్థ్యాన్ని చూపించే ప్రాజెక్ట్ గా మారింది. ఉపాధ్యాయులు ఉద్యోగంలో ఉన్నప్పటికీ మానసికంగా వైదొలుగుతున్నారు. ఈలోగా యువత అసలు ఉపాధ్యాయులుగా మారాలని కూడా కోరుకోవడం లేదు. ఈ మార్పు చిన్నది కాదు. విద్యార్థి గురువు సంబంధం చల్లబడింది. మానవ విలువలు, సామాజిక స్ఫూర్తి నేర్పే అవకాశం కనుమరుగైంది. క్లాస్ రూమ్ ఒక సిలబస్ ఫ్యాక్టరీగా మారింది. విద్యార్థి మనస్సు దిశారహితమైంది. మొత్తంగా చూస్తే ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఒక నిశ్శబ్దమైన, తీవ్రమైన విప్లవం జరుగుతోంది. అది ఉపాధ్యాయుల మనసుల్లో నెలకొన్న అలసట, నిస్సహాయత మరియు నిరాశల విప్లవం. ఉపాధ్యాయులు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. కొందరు మౌనంగా, మరికొందరు ఉద్యోగంలో ఉన్నప్పటికీ మానసికంగా వైదొలుగుతున్నారు. ఒకప్పుడు గురువు అనేది తరగతి గదిలో జీవన శక్తి. గురువు ఉనికే విద్య
విద్యార్థుల ఉత్సాహానికి మూలం. తరగతి గదిలో ఉపాధ్యాయుల ఉనికి అంటే కేవలం శారీరకంగా ఉండటం కాదు, మానసికంగా, భావోద్వేగంగా, మానవీయంగా కూడా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య ఉన్నాడా అన్న ప్రశ్న పెద్దదిగా మారింది. ఇది ఆలోచించాల్సిన సమయం. విద్య యొక్క నిజమైన కేంద్రం మరోసారి పిల్లలు మరియు ఉపాధ్యాయులు కావాలి, డేటా టెక్నాలజీ నివేదికలు కాదు. ఉపాధ్యాయులకు స్వేచ్ఛ, గౌరవం మరియు నమ్మకం ఇవ్వకపోతే రేపటి విద్య నిర్జీవంగా మారుతుంది. ఉపాధ్యాయుడిపై మన విశ్వాసాన్ని మళ్ళీ ఉంచుదాం. ఎందుకంటే ఉపాధ్యాయుడు వెళ్ళిపోతే పాఠశాలలు ఇంకా ఉండవచ్చు, కానీ విద్య మాత్రం ఉండదు. టెక్నాలజీ బాగా పెరిగింది, విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇంకా కొత్త విద్యా పద్ధతుల అధ్యయనం కోసం మంత్రులు గతంలోనూ ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు. కాబట్టి గురువుతో పనేముంది అంటారా? నా ఉద్దేశంలో ఉపాధ్యాయుడి ఉనికి తగ్గితే వచ్చే నష్టం ఏమిటంటే జ్ఞానం వస్తుంది కానీ విలువలు రావు. వీడియోలో బోధించే ఏఐ గురువు మనస్సు ఇవ్వలేడు. నిజమైన విద్య అంటే పాఠ్య పుస్తకం కాదు, వ్యక్తిత్వ వికాసం. అది మాత్రం మానవ గురువు ద్వారానే సాధ్యం. సంబంధం, స్పర్శ, ప్రేరణ ఇవి టెక్నాలజీ ఇవ్వలేవు. ఒక విద్యార్థి నిరుత్సాహంలో ఉన్నప్పుడు ఒక గురువు చెప్పే నీవు చేయగలవు అన్న మాట అతని జీవితాన్ని మార్చేస్తుంది. అది ఏఐ చాట్ చెప్పలేనిది. యంత్రం మార్గం చూపుతుంది కానీ దిశ చూపదు. టెక్నాలజీ సమాచారాన్ని ఇస్తుంది, గురువు అర్థం ఇస్తాడు. ఇదే తేడా. నాలెడ్జ్ వర్సెస్ విజ్డమ్. ఇన్ని చెప్పిన తర్వాత పరిష్కార మార్గం అందరికీ అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా నేను చెప్పటం లేదు. అయితే ఇక్కడ ఉపాధ్యాయులకు సంబంధించి కూడా ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. చదువు మానివేసిన వాళ్ళు చదువు చెబుతున్నారు, అదే ఉపాధ్యాయుల్లో పెద్ద అడ్డంకి. మేము టీటీసీ, బిఈడి, పీజీలు చదివాము, పిల్లలకు చదువు చెప్పడం ఏమైనా గొప్ప విద్య అనే భావన సరి అయింది కాదు. ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిలాగా ఉండాలి, అంటే ప్రతిరోజు చదువుతూ ఉండాలి. అటువంటి వాళ్ళే ఉపాధ్యాయులు. వాళ్ళకే పిల్లలకు విద్య నేర్పటానికి అర్హత ఉంది. ఆ విధంగా కాక చదువు మానివేసిన వాళ్ళు చదువు చెబితే నేను పైన చెప్పిన సజీవ ఉనికి తరగతి గదిలో అదృశ్యమైపోతుంది. కనుక ఉపాధ్యాయుల మానసిక ప్రవర్తనలో మౌలికమైన మార్పు రావాలి. సమాజంలో గురువు గౌరవం పునరుద్ధరించాలి. మీడియా, పాలకులు, విద్యా విధానకర్తలు, విద్యావేత్తలు కలిసి టీచర్ యాజ్ నేషన్ బిల్డర్ అనే విలువను తిరిగి స్థాపించాలి. దేశ భవిష్యత్తును నిర్ణయించేది పార్లమెంటు కాదు, పాఠశాల అని స్పష్టంగా నమ్మాలి. ముఖ్యంగా పాలకులు టెక్నాలజీ వెంట, ప్రపంచం వెంట పరుగులు పెట్టడం కాదు, నిజమైన మానవ విలువలని తరగతి గదిలో బోధించాలి. పిల్లలకు నేర్పాల్సింది విద్య మాత్రమే అనుకుంటున్నారు, కాదు, విద్యా బుద్ధులు రెండింటినీ నేర్పాలి అని పాలకులు గ్రహిస్తే వ్యవస్థ బాగుపడుతుంది. ఆ దిశగా ఒక మంచి ఆలోచనాత్మకమైన ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని ఆశిద్దాం. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా చర్చ జరగాలి. జరిగి నిజమైనటువంటి విధానం రూపకల్పన కావాలి, అవుతుంది అని ఆశిద్దాం. దీనిపైన మీ అభిప్రాయాలు, కామెంట్లను తెలియజేయండి. థ్యాంక్ యూ.